తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక కేంద్ర భద్రాచలం నుండి మేము ఈ ఈ ఫైర్ వారోత్సవాలు ఒక వారం రోజులు ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు జరుపుకుంటున్నాము. ఈ వారోత్సవాలు ఏంటంటే బొంబాయిలో డాక్యార్డ్ విక్టోరియా డాక్యార్డ్ లో అగ్ని ప్రమాదం సంభవించి షిప్లలో అగ్ని ప్రమాదం సంభవించి ఫైర్ సిబ్బంది 66 మంది చనిపోయారు. ఈ స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు ఈ వారోత్సవాలు జరిపి అగ్ని ప్రమాదాన్ని ఏ విధంగా అరికట్టాలి, ప్రతి ఒక్క ఊరు తిరిగి ప్రతి షాపింగ్ మాల్ మా సిబ్బంది మా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు అగ్నిమాపక కేంద్రాన్ని ప్రతి ఒక్కరిని ప్రతి వారంలో 6 రోజులు ప్రతి ఒక్క షాప్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేసేసి వాళ్ళని ప్రతి ఒక్కరి ఫైర్ గురించి అవగాహన కల్పించాలి అనేసి మా డైరెక్టర్ గారు ఆదేశానుసారం మేము ప్రతి వారంలో 5 రోజులు ప్రతి షాప్కి తిరిగి హోటల్స్, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, మన స్లిమ్ ఏరియా ఇవన్నీ తిరుగుకుంటూ మనం ప్రతి సంవత్సరం మనకు ఈ విధంగా జరుపుకునే అగ్ని ప్రమాదం నుంచి నివారించాలి, ఏ విధంగా దానికి అరికట్టాలి, ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరిని అవగాహన పరుస్తున్నాము. మా సిబ్బంది ఒకళ్ళందరూ కలిసి వెళ్ళేసి దానికి ఏ విధంగా ఆర్పాలా, ఏ విధంగా దాన్ని అరికట్టాలి అని మొత్తం వాళ్ళకి చూపెట్టేసి వాళ్ళని జాగృతులు చేస్తున్నాం. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఫైర్ వారోత్సవాలు 14 తారీఖు నుండి 20 తారీఖు వరకు కండక్ట్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు మా భద్రాచలం అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఈరోజు ఏఎంసీ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ కూడా ఫైర్ జరిగినప్పుడు ఏ విధంగా ఆర్పుకోవాలి, అంటే గ్యాస్ లీక్ అయితే ఏ విధంగా వాటిని ఆర్పుకొని వారి ఆస్తి ప్రాణ నష్టాలను ఏ విధంగా రక్షించుకోవాలన్న దాని మీద వాళ్ళకి అవగాహన సదస్సు కల్పించడం జరిగినది. మరియు ఫైర్ ఒకవేళ గ్యాస్ లీక్ అయినట్లయితే వాటిని ఏ విధంగా ఆర్పుకోవచ్చు అన్న వాటిని ఒక మెథడ్స్ ని మేము వాళ్ళకి చెప్పడం జరిగినది. అంటే గ్యాస్ ఏ స్టేజ్ లో ఉన్నట్టు, ఒకవేళ రెగ్యులేటర్ దగ్గరే ఊపిన మండుతూ ఉన్నట్టయితే దాన్ని బకెట్ తో గానీ, లేకపోతే బ్లాంకెట్స్ తో గానీ, లేకపోతే మన హ్యాండ్ తో గానీ వాటిని ఆర్పుకోవచ్చు అనేది వాళ్ళకి ప్రజలందరికీ కూడా అవగాహన సదస్సు కల్పించడం జరిగినది. మరియు ఒకవేళ గ్యాస్ అంతా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అయి ఉన్నట్లయితే, గ్యాస్ కనుక ఇల్లంతా స్ప్రెడ్ అయి ఉన్నట్లయితే ఆ కింద గ్రౌండ్ లెవెల్లోనే గ్యాస్ ఉంటది కాబట్టి వాటిని బ్లాంకెట్ కానీ లేకపోతే కండో కానీ ఉపయోగించి చెదరగొట్టుకోవడం, లేకపోతే విండోస్ ని అండ్ కిటికీస్ ని అన్నిటిని కూడా ఓపెన్ చేసి పెట్టుకొని ఆ గ్యాస్ అంతా కూడా బయటకు వెళ్ళేలాగా చేసుకోవడం, లేకపోతే ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఆన్ లో ఉంటే ఆన్ లోనే ఉంచడం, లేదా ఆఫ్ లో ఉంటే ఆఫ్ లో ఉంచేటట్టుగా వారికి చెప్పడం జరిగినది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.